సూతకృత శక్తిస్తవం. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణకోటి అంతా ఆ స్వరూపం నుంచి ఆవిర్భవిస్తుంది. నారాయణుడు, హృషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్తుతిస్తూ ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రియంబకుణ్ణి గానం చేస్తుంది. అర్ధనారీశ్వరుడుగా, కైలాసవాసినిగా, సర్వశక్తి సమన్వితుడిగా, భూతనాథుడిగా, దక్షయజ్ఞ వినాశకుడిగా భక్తులు కీర్తిస్తున్నారు. మరికొందరు వేదవిధిలో ముప్పొందుల సూర్యుని ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనమే ఉత్తమోత్తమని, అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి. అలాగే అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్ములుగా చెప్పే వేదభాగాలు ఉన్నాయి. వీరిని పరమాత్ములుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్లు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు ఉన్నారు. ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా 3 ప్రమాణాలు చెబుతారు పండితులు. ప్రత్యక్షం, అనుమానం, శాబ్దం అని. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం 4 అన్నారు. అర్ధాపత్తిలో కలిపి 5 అనేవారు ఉన్నారు. పౌర్ణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు 6 ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలకు వేటికి అందనిదే. అందుకే అది పరమమైన బ్రహ్మ. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. త్రిమూర్తులలో సృజన, పాలన, సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశక శక్తి ఉంది. శేషకూర్మాలకు భూభరణ శక్తి ఉంది. అగ్నిలో దహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు? అసమర్థులవుతారు. వేరే చెప్పాలా? ఓ మహాతపస్సులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనిత్యం. శివుడు శవమైనట్టే. కాబట్టి శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఈ శక్తిని పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి. అది లేనివేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్ముఖునిలో అదే రాజస శక్తి. అది లేని నాడు అతడు ఏ సృష్టి చేయలేడు. అదే శివుడిలో తామస శక్తి. అది ఉంటేనే అతడు సంహారకుడుగా ఉంటాడు. అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశనానికి శక్తియే కారణం. అదే లేకపోతే త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవ్వరూ తామిప్పుడు చేస్తున్న పనులన్నీ చేయలేరు. ఆ శక్తి సగుణ అని, నిర్గుణ అని 2 రకాలు. నిర్గుణ శక్తికి విరాగులు ఉపాసిస్తారు. సగుణ రూపాన్ని కోరికలున్నవారు ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన. ఇది సకామోపాసన. ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆసక్తియే విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. అది తెలుసుకోలేని మూఢుడు కొందరైతే, తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు. పొట్ట పోసుకోవడం కోసం కొందరు పండితులు కలిప్రేరితులై రకరకాల పోషాండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరే యుగంలోనూ వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విభ్రంజించడం కనపడదు. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తిని. వేద సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మక్యమైన ఆ పరాశక్తి సనాతిని, అందరికీ ఉపాస్య దేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసుడు చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పారట. నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పారట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పారట. కాబట్టి ఇక ఇతరుల మాటలను ఏవీ మీరు వినక్కర్లేదు, పట్టించుకోనక్కర్లేదు. శక్తి మాత్రమే ఆరాధనీయం. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. సర్వ ప్రకృతిలోనూ శక్తినే నిదర్శనం. ఉపాసించండి. మహామునులారా, మీ సందేహం తీరింది కదా, ఇక కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, ఆస్య,
నాసిక, బాహు, హృదయ, వక్ష స్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు. భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు. మేఘగంభీర కంఠస్వరంతో పలకరించాడు. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని విచారంగా కనపడుతున్నావో? కారణం ఏమిటి? తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటభ రాక్షసులిద్దరూ నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణు త్రాహిమాం. అలాగా చతుర్ముఖ, భయపడకు, వాళ్ళను నేను సంహరిస్తాను. ఆయు మూడింది వాళ్ళకి. వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు. విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళు వచ్చారు. మదగర్వితులై వచ్చారు. ఆ నీళ్లలో నిరాధరులై నిలబడి, ఓయి నలువా, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం. తరువాత ఈయన పని పడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు గదా, ముందు నువ్వురా, యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు. విష్ణుమూర్తి కల్పించుకొని, దానవులారా రండి, నాతో యుద్ధం చేయండి, నీ మదం వదిలిస్తాను. ఈ ఆహ్వానానికి మధుకైటవులు అగ్రహోద్రుకులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు. కైటభుడు నిలబడ్డాడు. మళ్ళా యుద్ధం జరుగుతుంది. మధుడు అలిసిపోతుంటే కైటభుడు అందుకొని, అతడు అలిసిపోతే మళ్ళీ మధుడు, ఇలా ఇద్దరూ మారి సౌరుతో పోరాడుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప రాక్షసులిద్దరూ అలసిపోవడం లేదు. 5000 సంవత్సరాల గడిచాయి. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమైంది? వీళ్ళు అసలు అలసిపోవడం లేదేమిటి? వీళ్లకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనలతో 1 నిమిషం ఆగాడు. మధుకైటభులు విజయగర్వంతో సంబరపడ్డాడు. గంభీరంగా అరిచి పలికారు, హే విష్ణు, అలిసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడివై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతాం. ఆ ప్రళయ మహాసముద్ర ఘోషణ అధఃకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకుటంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు సౌరి. ప్రశాంతంగా సమోపాయంగా ప్రసంగించాడు. మధుకైటభులారా, మీరేమో 2, నేను ఒక్కన్నే. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజమే కదా ఇది. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కాదు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మం. అందుచేత కొంచెంసేపు నన్ను ప్రశాంతతను తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి, న్యాయం తప్పను. ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు. అల్లంత దూరంలో తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛామరణమని, దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థమైంది. విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమి లాభం? పోని మానేద్దామంటే వీళ్ళు మరణించేదెలాగా? భరద్యుతులై విరించి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానే ఈ పని చేయదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనందర తాను మరణం కోరుకోడు, మరణించాలని అనుకోడు. అందుచేత సర్వకామాద అయిన ఆ పరాశక్తిని శరణు వేడుతాను. ఆవిడ అనుగ్రహం లేనిది ఎవరికీ ఏమీ సిద్ధించవు. ఇలా నిశ్చయించుకొని లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగనిద్ర మహాశక్తిని కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపటం చేశాడు. దేవి మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరుగను. అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రను ఎరుగను. కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను కదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి
అచేతుణ్ణి అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు. మేల్కొన్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదహత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలిసిపోయాను. చూసావు కదా, విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చేయి. నేను కిన్యుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దేవార్తి హారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? చెప్పు మాతా. దీనుడై అభ్యర్థిస్తూ శరణు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది, హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకరు చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు అని పలికింది. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగంలోకి వెళ్ళాడు. మధుకైటబులుడు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయాపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది ఏమీ లేదు, దుఃఖించవలసింది ఏమీ లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు, దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతులు ఓడిపోతున్నావు అంతే. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు సౌరి. బలంగా ఇద్దరికి చెరొక ముష్టిఘాతాలు ఇచ్చాడు. వాళ్ళు చిక్కు చెదరకపోగా 2 పిడిగ్రుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకుంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటబులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు, కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇదే విశేషం అనుకున్నారు. కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందిస్తూ గంభీరంగా పలికాడు, మధుకైటబులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్ళను కనలేదు, వినలేదు. మీ బాహుబలాలకు సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం కావాల్సింది కోరుకోండి. దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మథార్థులే జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమిస్తావు? మేమిస్తాము, కోరుకో. మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం కోరుకో అన్నారు. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వధ్యులు కావాలి అన్నారు రమాపతి. రమాపతి ఇలా కోరేసరికి మధుకైటబులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు, గుర్తుంది కదా? మాట మార్చుకు. నీకు మేము వధ్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చేయాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలు పెంచేశారు. విష్ణుమూర్తి తన జగన భాగాన్ని 2000 యోజనాలు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు, మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటబులు నిహత్తులయ్యారు. వారి కలేబారాల నుంచి
వచ్చిన క్రొవ్వు ప్రవహించి సాగరం అంతటా వ్యాపించింది. అదే తర్వాత కాలంలో భూమిగా మారింది. అందుచేత మట్టిని తినరాదు అని అంటారు. సౌనకాది మహామునులారా, మీరడిగిన మధుకైటబులు తాతని చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ, సురాసురులకు ఆరాధ్య, ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేదశాస్త్రాల నిర్ణయం. నిర్ఘణోగాను సుగుణగాను నిత్యం పరాశక్తిని పూజించాలి.